వెల్కమ్ బ్యాక్ శ్రీ దుర్గా షాపింగ్ అండి. ఈరోజు వచ్చేసి శ్రీ దుర్గా షాపింగ్లో మీకోసం బ్యూటిఫుల్ మనకి కిచెన్ ఐటమ్స్కి సంబంధించిన బ్యూటిఫుల్ పార్ట్స్ కలెక్షన్ అయితే తెచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దానికోసం కూడా మీకు సమ్మర్కి సంబంధించిన కుండలు కానీ వాటర్ కుండర్స్ కానీ అలాగే మనకి ఉగాదికి సంబంధించినవి కిచెన్కి సంబంధించినవి ఇలా అన్ని వెరైటీ కుండలు వీళ్ళు దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో అయితే అందిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ముసీరాబాద్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ షాప్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని వెరైటీస్గా హోల్సేల్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి. చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇక్కడ మొత్తం కూడా లభిస్తాయి ఫ్రెండ్స్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. విత్ ప్రైస్తో కలెక్షన్ అయితే చూద్దాం. చూసాము మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీకు అడ్రస్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. సింగిల్ కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడికి వెళ్ళేసి, లేదంటే బల్క్లో మీకు షాప్ పేజ్లో కావాలి అనుకుంటే కూడా స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఈ రీసేల్ ప్రైజెస్ అయితే మనకి రివీల్ చేస్తారు. హోల్సేల్గా కావాలనుకునే వాళ్ళకి వేరే ప్రైజెస్ కూడా ఉంటాయి అండ్ బల్క్ పేజ్లో తీసుకునే వాళ్ళకి. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు మరి ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. చూసేద్దాం విత్ ప్రైజెస్తో సాచేలో. మేడం ఇది 350 మేడం. ఇది కర్రీ చేసుకోవడానికి వస్తుంది. కళాయి మనకి కీత్ క్యాప్ తో సహా వచ్చేసి ఇది 120 మేడం. ఇది దీంట్లో పెరుగు తోడు వేసుకోవడానికి చాలా బాగుంది, క్యూట్ గా వచ్చేసి. ఇది 250 మేడం. ఇది కర్రీ చేసుకోవడానికి కోసం. మనకి కుండ షైనింగ్ అనేది కూడా మంచి నీట్ గా వచ్చేసింది. ఎక్కడ మనకి ప్రాబ్లం లేకుండా బాగుంది. అవును మేడం. కలర్ అనేది కూడా వంట చేస్తున్నా షేడ్ అవ్వదు మేడం. ఓకే, మట్టి కదా మేడం, కలర్ వేసింది కాదు. ఓకే, మట్టి అయితే అది షేడ్ అవ్వదు. ఇది వచ్చేసి మన పచ్చడి జాడీలు మేడం. ఇవి మనకి కుండ దాంట్లో కూడా పచ్చడి జాడీలు వచ్చింది. దాంట్లో కొద్దిగా చాలా రోజులు పెట్టే వరకు దాంట్లో గ్యాస్ రిలీజ్ అవుతుంది. మంచిది కాదని చెప్తున్నారు. కుండ అసలు ప్రాబ్లమే ఉండదు. ఫుల్లీ నేచురల్, చాలా బాగుంది. ఎంత సార్ దీని ప్రైస్ వచ్చేసి? 150 రూపీస్ మేడం. ఇది 150. అంటే దీంట్లో సైజెస్ ఉంటాయి. ఒకటే సైజా? దీంట్లో ఇప్పటికైతే ఒకటి సైజ్ ఉంది మేడం. మళ్ళీ ఇప్పుడు మనకి స్టాక్ మనకి 1.5 kg పడుతుంది. పడుతుంది మేడం. ఈజీగా 1 kg పడుతుంది మేడం. ఓకే, సో మళ్ళీ స్టాక్ వస్తుంది మేడం ఇంకో 2. ఓకే, సో ఇది వచ్చేసి మన దగ్గర 120 రూపీస్ మేడం. ఇది కూడా పెరుగు వాడుకోవచ్చు. అయితే దీంట్లో పెరుగు తోడు పెట్టుకుంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే, జనరల్ గా మనము సిల్వర్ దాంట్లో తోడు పెడితే నీళ్ళు అట్లనే ఉంటాయి. కుండ దాంట్లో పెడితే ఏమవుతుంది అంటే ఈ కుండ దాంట్లో నీరని పీల్చేసుకుంటది. పీల్చేసుకోవడం వల్ల గడ్డ పెరుగు తయారవుతుంది. బాగుంటది, చాలా బాగుంటది మేడం కుండ దాంట్లో చేసింది. సో ఇవన్నీ చిన్నది. ఇది 350 రూపాయలు మేడం. ఇది అంటే మనకి కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే కర్రీ చేసుకోవడానికి బాగుంది. ఓకే, ఇది స్మాల్ మనకి చిన్నది. ఇది కూడా పెరుగు మేడం. ఇది 60 రూపీస్ మేడం. ఇది 60 రూపీస్ విత్ క్యాప్ మేడం. ఓకే, చాలా బాగున్నాయి సార్. అండ్ మనకి మామూలుగా బ్లాక్ టైప్ కుండలు కావాలంటే అవి ఎలా ఉన్నాయి? బ్లాక్ మనకి ఇలా కూడా ఉన్నాయి. అవును మేడం, బ్లాక్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి మేడం. సో యాక్చువల్ గా అయితే కొంతమంది బ్లాక్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది రెడ్ ప్రిఫర్ చేస్తారు. కానీ టేస్ట్ లో మాత్రం ఎట్లాంటి సేమ్ ఉంటాయి. కొందరు చాయిస్ అంతే, వాళ్ళ ఇష్టం. ఓకే, సో ఇది జస్ట్ మనకు తయారు చేసేటప్పుడు ఒక దాని బట్టిలో పెట్టే విధానం మారుతుంది అంతేగాని కుండ. ఈ దొంతులు మేడం, ఇవి అంటుడు దొంతులు అంటారు వీటిని. సో ఇవేమో జనరల్ గా ఇవి సపరేట్ ఉన్నాయి కదా. ఇవి ఈ సపరేట్ ఉన్నాయి. ఉన్నాయి. వీటిని అంటుడు దొంతులు అంటారు. సో ఈ ప్రైస్ అంతా మేము జస్ట్ ఒక 1 month బిఫోర్ దివాళీ చేస్తాం, ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు మేము ఏ ప్రైస్ చెప్పినా అంటే మనకి దివాళీ టైంలో వస్తే టోటల్ కలెక్షన్ మన దగ్గర అంత కలెక్షన్ అంతా దొరుకుతుంది మేడం. ఇక్కడ పైన చూస్తే డిస్ప్లే కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, అన్నిట మనకి డిస్ప్లే పెట్టేస్తారు. అవును మేడం. ఇది హుండీ మేడం. ఇది మన గుళ్ళో పెడతారు. ఇది లేకుంటే పిల్లలు కూడా వాడుకోవచ్చు. ఇది 160 రూపీస్ మేడం. కలర్ తోటి వచ్చింది. పెద్దది 160 మేడం. బాగుంది. రీటైల్ ప్రైస్ అది. టెంపుల్స్ లో యూజ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఇది 140 మేడం. ఇది ఇంత డిజైన్ వచ్చింది. వెరైటీస్ గా ఉంటాయి. నేను ఇప్పుడే చూస్తున్నాను సార్, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని. ఓకే, సో ఇది వచ్చేసి మన దగ్గర 80 రూపీస్ మేడం. వావ్, చాలా క్యూట్ గా ఉంది. మనకి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా 80 రూపీస్ మేడం. ఓకే, బ్యూటిఫుల్. సో ఇది 120 రూపీస్ మేడం. ఇది ఈ చిన్న పిల్లలకు పనికొస్తుంది మేడం. ఇట్లా పెట్టుకుంటారు. దేవుని దగ్గర హుండీలు వేసుకుంటారు. కొంతమంది మొక్కలు ఉంటాయి, వాళ్ళు తీసుకుపోతారు మేడం. ఇలా గోల్డెన్ కోటింగ్ వేసి డిఫరెంట్ గా వచ్చేసినాయి. అవును మేడం. సో వచ్చేసి ఇంకా పూజా సామాగ్రి కూడా ఉన్నది మేడం, గుడి దగ్గర పెట్టేది. ఓకే, మనకి దివాళీ స్పెషల్ కలెక్షన్ కూడా. దివాళీ స్పెషల్ కలెక్షన్ తులసి. ఇవి కూడా మనకి అంటే దివాళీ సీజన్ లాగానే మనకి సీజన్ వేర్ లో వచ్చేస్తాయి మేడం. ఓకే, అంటే ఇది మనకి ఎంత రేంజ్ ఉంటుంది సార్? వచ్చేసి మన దగ్గర
మనం కలర్ చేసినాం కాబట్టి 40 రూపీస్ మేడం ఇది. 40 రూపీస్ కలర్ వైస్. వితౌట్ కలర్ అయితే 35 రూపీస్ మేడం. వావ్, ప్రైజెస్ మంచి హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయి మనకి. సో ఇది హ్యాంగింగ్ ఉంది మేడం, దీనికి చైన్ కూడా వచ్చింది. ఓకే, ఇది 50 రూపీస్ మేడం. ఓకే, అంటే మనకి సీజన్ వచ్చే వాళ్ళకి అన్ని వెరైటీస్ ఎక్కువ వస్తాయి. ఇప్పటికి రెగ్యులర్ గా మన పూజా సామాగ్రి వాళ్ళు, పూజా స్టోర్ వాళ్ళు కూడా తీసుకుపోతారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మధ్యలో కూడా తీసుకుంటుంటారుగా వాళ్ళ కోసం. అవును మేడం, ఇట్లా వస్తుంది మేడం. తులసి కోట దగ్గర దీపం పోకుండా పెట్టుకోవచ్చు. ఓకే, అదెంత ప్రైస్ పడుతుంది సార్? ఇది వచ్చేసి ఇది మనకు 45 రూపీస్ మేడం. 45. ఓకే, వితౌట్ కలర్ వచ్చేసి వితౌట్ కలర్ వచ్చేసి 5 రూపీస్ తక్కువ అవుతుంది మేడం. సో ఇది వచ్చేసి 50 మేడం. సో కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది 50 రూపీస్ మేడం. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ దూపేసేటివి కూడా ఉన్నాయి మేడం. ఇది 120 రూపీస్ ఇది. ఓకే, సో ఇది 80 రూపీస్ మేడం. సో వర్క్ ఎక్కువ ఉంది ఇది. ఓకే, ఇది వచ్చేసి 25 రూపీస్ మేడం. ఇది సైజెస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ గా, కొంచెం పెద్దగా చిన్నగా. అవును మేడం. సో ఇంకా మన దగ్గర ఈ దీపంతలు, చిప్పలు ఇవన్నీ మామూలుగా దీపాలు కంటిన్యూగా దొరుకుతాయి. మొత్తం లోకల్ మాల్ అంతా దొరుకుతుంది మేడం. సో ఫ్యాన్సీ మాల్ కూడా మన దగ్గర ఉంటుంది. సో ఈ దొంతులేమో ఇది దీపావళి టైంలో మనం చేస్తాం. ఇది అది మట్టి దొంతులు మేడం. లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా. సో జనరల్ గా 3 అంతస్తులు ఉంది. ఇంత చిన్న వాటి నుంచి కూడా వస్తుంది. ఎంత పడుతుంది సార్ మనకి దొంతులు? అంటే దొంతులు మమ్మీ ఎట్లా ఇది జనరల్ గా ఇది రేట్ మారుతుంటది. మనకు సీజన్ కాదు కాబట్టి సీజన్ బట్టి ప్రైస్. ఓకే, 25 రూపీస్ మేడం. ఇది మూడు మోడల్స్ ఉన్నాయి. సో హాఫ్ డజన్ వస్తాయి మేడం. ఒక హాఫ్ డజన్ ప్యాకింగ్ వచ్చేస్తుంది. ప్యాకింగ్ వస్తుంది. చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ డిజైన్స్. ఇది ఒకటి మనకి ఒక షేప్ ఉంది, ఇది ఒక షేప్ ఉంది. సో వచ్చేసి అంటే మనకి ఎన్ని కావాలన్నా అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ఉంటాయి మేడం. రీటైల్ ఉంటది, హోల్సేల్ ఉంటది మేడం. సో ఇది 25 రూపీస్ మేడం. ఇది రీటైల్ ప్రైస్. సో వచ్చేసి ఇది వచ్చేసి మనము డైనింగ్ టేబుల్ మీద వాడుకోవచ్చు మేడం. ఇది 35 రూపీస్ మేడం. ఇది బౌల్స్ అంటే కర్రీ బౌల్స్ లాగా వాడుకోవచ్చు, లేకుండా ఉంటే ఫ్రూట్ సలాడ్ కూడా చేసుకోవచ్చు మేడం. ఐస్ క్రీమ్స్ అంటే సమ్మర్ లో మనకి చల్లగా ఉండడానికి మంచిగా. ఇదైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు స్టీల్ వాడొద్దు అంటున్నారు, ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు. ఈ వాడితే ఏ ప్రాబ్లం ఉండదు మేడం. మన లోకల్ మేడ్ కూడా మీరు సపోర్ట్ చేసినట్టు మేడం. అంటే పాత కాలం వచ్చేసింది సార్, మళ్ళీ అన్ని వాడొద్దు, ఇవే బెటర్ అనుకుంటున్నారు. ఎక్కువ యూజ్ఫుల్ లో ఉన్నాయి ఇప్పుడు. అయితే ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈ లోకల్ మేడ్ కూడా ఉన్నాయి మేడం. ఇది డిస్పోజబుల్ మేడం. ఇది జనరల్ గా మార్వాడి వాళ్ళు వీళ్ళు పెళ్లిళ్ళలో, ఈ మధ్య మన వాళ్ళు కూడా పెళ్లిళ్ళలో తీసుకుంటున్నారు. లస్సీ తాగి మజ్జిగ లాంటివి. జనరల్ గా మనం ప్లాస్టిక్ వాడితే మనకు ఎన్విరాన్మెంట్ కి మంచిది కాదని చెప్పేసి ఇది డిస్పోజబుల్ గ్లాసెస్ మేడం. ఇది తాగేసి పడేసేయచ్చు. ఎంత పడుతుంది సార్? ఇది వచ్చేసి 10 రూపాయలు మేడం. 10 రూపీస్. ఓకే, చిన్న సైజు. ఇది పెద్ద సైజు మేడం. చిన్న సైజు 8 రూపాయలు మేడం. 8 రూపీస్. ఓకే, ఇది కూడా తాగొచ్చు మేడం. మేడం విత్ హ్యాండిల్ వస్తుంది ఇది. సో మనం కర్రీస్ చేసుకోవడానికి ఇంట్లో 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటే కర్రీస్ చేసుకోవడానికి పనికి వస్తుంది. పులుసు కూడా పెట్టుకుంటే నెక్స్ట్ డే లేకపోతే ఆ రోజు తిన్నా కూడా పులుసు చాలా ఉంటుంది. ఇది వచ్చేసి మేడం, ఇది కూడా 300 మేడం. ఇది సారీ, ఇది 250 మేడం. ఇది 250 అంటే విత్ క్యాప్ వస్తుందా? విత్ క్యాప్ వస్తుంది మేడం. విత్ క్యాప్ చెప్తున్నాను. ఇది 250 మేడం. దీనికి మా దగ్గర క్యాప్స్ లేవు మేడం, అందుకని 250కి ఇస్తున్నాం. సో నాన్ వెజ్ ఎస్పెషల్ గా అయితే కర్రీ మన చేపల పులుసు చేసుకుంటే బాగుంటది. చేపల పులుసు ఆ రోజు తిన్న దానికన్నా నెక్స్ట్ డే తింటే, దీంట్లో నానబెట్టుకొని మ్యారినేట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది మేడం. మామూలుగా రెగ్యులర్ గా మనం స్టీల్ దాంట్లో తిన్న దానికన్నా సో ఈ మట్టి కుండలో తింటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది అని చాలా మంది చెప్తారు. మేము కూడా అట్లనే తింటాం. ఇది 300 మేడం, విత్ క్యాప్ వస్తుంది ఇది. సో ఇది కూడా ఒక 6 మెంబర్స్ ఉన్న దాని దగ్గర చేసుకోవచ్చు. మీరు ఒకసారి గమనించవచ్చు మేడం, ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఉంది, ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఉంది. ఎందుకంటే ఇది హీట్ ని అబ్జర్వ్ చేయడం కోసం ఇక్కడ మనం రఫ్ సర్ఫేస్ మెయింటైన్ చేసినాం ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లం రాదు. జనరల్ ఏం చేస్తారంటే తీసుకెళ్లి సడన్ గా హీట్ మీద పెట్టగానే పగిలిపోతాయి కొన్ని కుండలు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేశారంటే మా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇక్కడ రఫ్ సర్ఫేస్ పెట్టాలని ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఎక్కువ పెట్టారు. ఓకే, విత్ స్టాండ్ వస్తుంది మేడం. ఇది వచ్చేసి ఇది లోకల్ మేడ్ మేడం. ఇది 250 రూపీస్. ఇది జనరల్ గా మనము ఎప్పుడన్నా అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి, ఫ్రూట్ సలాడ్ చేసుకొని కూడా బాగుంటది. మనం ఏది దీంట్లో చేసినా కూడా కుండలు చేస్తే కుండ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆరోగ్యం కూడా మంచిది. తర్వాత కుండ ఫ్లేవర్ రావడం వల్ల ఈ తందూరి టీ అని కూడా అమ్ముతున్నారు కదా మేడం. సో టేస్ట్ అనేది ఒక మట్టి ఫ్లేవర్ రావడం వల్ల టేస్ట్ పెరుగుతుంది ప్రతి దాన్ని.
ఇవి 3 రకాలు ఉన్నాయి మేడం. సో ఇది కొద్దిగా ఫ్యాన్సీగా వచ్చింది, అంటే మనకి ప్లేట్ మీద డిజైన్ వచ్చేసి డిజైన్ వచ్చింది. ఎంత పడుతుంది సార్? 150 రూపీస్ మేడం. ఇవన్నీ రీటైల్ ప్రైసెస్. మనకి వెయిట్ అనేది కూడా చాలా బాగుంది, ఎందుకంటే మనకి కింద పడే ప్రాబ్లం రాకుండా. ఇది 80 రూపీస్ మేడం ఇది. సో ఇది వచ్చేసి చిన్నపిల్లలకు తినిపించాలంటే కూడా ఇది ప్లేట్ లాగా వాడచ్చు, తవా లాగా వాడచ్చు. 60 రూపీస్. అంటే మనకి ఇది కూడా టిఫిన్స్ అలా తినడానికి కూడా బాగుంటుంది. ఇంకోటి మేడం, ఇది ఎస్పెషల్లీ తవా కావాలంటే ఇది తవా ఉంది మేడం. జనరల్ గా మనం ఏం చేస్తామంటే పుల్కాలు చేసుకునేటప్పుడు గ్యాస్ మీద పెడతాం. గ్యాస్ మీద పెడితే డైరెక్ట్ గ్యాస్ తగిలితే మంచిది కాదు. దీని మీద పెట్టుకొని మనం పుల్కాలు చేసుకుంటే హెల్త్ కు మంచిది మేడం. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మన దగ్గర 60 రూపీస్ దొరుకుతుంది మేడం. ఓకే. సో వచ్చేసి ఈ ఐటమ్స్. మళ్ళీ ఇంకా ఫుడ్ తినడానికి ఇంకోటి ఉన్నది మేడం ఐటమ్. ఇక్కడ ఫుడ్ కి ఇంకో ఐటమ్ ఉన్నది 70 రూపీస్ మేడం ఇది. సో ఇది కూడా 70 రూపీస్. ఇది కూడా మనకి ప్లేట్ చాలా బాగుంది సార్. 70 లో మనకి మంచి డిజైనింగ్ గా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో అది మేడం. ఇది ఇంకో హ్యాండిల్ ఉన్నది అంత ఫుడ్ ఐటమ్. ఇది ఫ్యాన్సీ ఐటమ్ మేడం. ఇది కూజా 180 రూపీస్. 180. వావ్, చాలా పెద్ద సైజ్ ఉంది మనకి. అవును మేడం, 180 రూపీస్. దీంట్లో సైజెస్ ఉంటాయి సార్ మనకి? ఒకటే సైజెస్ దీంట్లో అయితే ఈ ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఒకటే ఉంది మేడం. తర్వాత లోకల్ గా అయితే లోకల్ ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో ఇదేమో లోకల్ మేడం ఇది. సో ఇది 50 రూపీస్, 60 రూపీస్. దీంట్లో సైజెస్ 3 ఓన్లీ 50, 60. సో దీంట్లో కొద్దిగా 180 ఉండడానికి కారణం ఏంటంటే బయట నుంచి మనం తీసుకొస్తాము. డిజైన్ అనేది కూడా వేరే ఉంది మనకి, షైనింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇది వర్క్ ఆర్ట్ వర్క్ ఉంది కాబట్టి కొద్దిగా 180 రూపీస్ మేడం ఇది. ఓకే. సో ఇది వచ్చేసి జగ్ మేడం. ఇది డైనింగ్ టేబుల్ మీద వాడుకోవచ్చు. సో ఇది బాగుంటది. పిల్లలు జనరల్ గా వాటర్ బాటిల్ కాకుండా దీంట్లో వాడుకుంటే మంచిగా ఉంటుంది మేడం. సో దీని ప్రైస్ వచ్చేసి 110 రూపీస్, 120 రూపీస్ మేడం. ఓకే. 120 రూపీస్ మేడం యాక్చువల్ గా. సో హోల్సేల్ ప్రైస్ అయితే వేరేలాగా ఉంటుంది, అది మాట్లాడుకోవాలి మేడం. సో ఇంకా వచ్చేసి మన దగ్గర వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి మేడం ఇక్కడ. సో పెద్ద వాటర్ బాటిల్ వచ్చేసి రీటైల్ ప్రైస్ వచ్చేసి 120 మేడం. ఓకే. సో హోల్సేల్ వచ్చేసి మనం పర్సనల్ గా మాట్లాడుకుంటే చెప్తాం మేడం. సో ఇది వచ్చేసి 80 రూపీస్ మేడం. ఇది చాలా బాగుంది మనకి. 1 లీటర్ లో మంచి నీట్ గా ఉంది. ఇది 1 లీటర్ వస్తుంది మేడం దాదాపుగా. సో 900 మిల్లీ లీటర్స్ వస్తుంది. దీంట్లో దాదాపుగా హాఫ్ లీటర్ వచ్చేస్తుంది. సో ఇది 120 రూపీస్, ఇది 80 రూపీస్ మేడం రీటైల్ ప్రైస్. బాటిల్స్ లో కొంచెం మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అవును మేడం, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి హైట్ లెక్క ఉంది మేడం, ఇది విడ్త్ ఎక్కువ ఉంది. సో ఈ గ్లాసెస్ ఉన్నాయి. సమ్మర్ లో మన లస్సీ గ్లాసెస్ కూడా పనికొస్తాయి. ఇది 40 రూపీస్ మేడం ఇది. 40 రూపీస్. సో ఈ డిజైన్ అన్ని 40 రూపీస్ మేడం. అంటే మనకి అవి సింగిల్ డజన్ లో వస్తాయి సార్? డజన్ లో వస్తాయి మేడం. లేకపోతే బాక్స్ హోల్సేలర్స్ కి అయితే బాక్స్ వస్తుంది మేడం. ఓకే. మొత్తం కాటన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది 30 రూపీస్ మేడం ఇది. వావ్, చాలా రీటైల్ ప్రైస్ మేడం. సో ఇది 30, ఇది 40 రూపీస్ మేడం. సో ఇవన్నీ ఏంటంటే రీయూజబుల్. ఓకే. కొన్ని డిస్పోజబుల్ వస్తాయి. ఇప్పుడు డిస్పోజబుల్ అయితే లేవు మన దగ్గర ఇప్పుడు. సో మేము జనరల్ గా అయితే ఈవెంట్స్ లకు వీటికి కూడా మేము సప్లై చేస్తాం డిస్పో. ఇది వచ్చేసి 150 మేడం ఇది. ఓకే. మంచి విత్ ట్యాప్ మేడం ఇది. మంచి విత్ ట్యాప్ వస్తుంది. ట్యాప్ లేకపోతే 15 రూపీస్ తక్కువ అవుతుంది మేడం. సో ఇదంతా లోకల్ మాల్ మేడం ఇది మన దగ్గర, మన తెలంగాణ. ఇప్పుడు మనకు ఉగాది స్టార్ట్ అవగానే మెయిన్ వీటికి సీజన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే. సో ఇది పెద్ద కుండలు మేడం ఇది. కొంచెం ఎక్కువ స్టోరేజ్ వాటర్ పెట్టుకోవచ్చు. అవును మేడం, చాలా పెద్దగా ఉంది. చలివేంద్రం అని పెడతారు కదా మేడం పబ్లిక్ డొనేట్ చేసే వాళ్ళు తీసుకుపోతారు మేడం. ఎంత సార్ ఇది? 350 రూపీస్ మేడం ఇది. 350. ఇంత బిగ్ సైజ్. అవును మేడం. ఓకే, చాలా బాగుంది సార్. ఓకే మేడం. అంటే మనకి ఏంటంటే డైరెక్ట్ మీరే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రైజెస్ అనేవి మంచి రీజనబుల్ గా ఉన్నాయి. అవును మేడం. సో మనం ఇదంతా లోకల్ అంతా మనదే మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. ఓకే. సో యాక్చువల్ గా కలకత్తా మాల్, ఆ ఫ్యాన్సీ మాల్ వచ్చేసి మేము అక్కడ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకుంటాం మేడం. ఓకే. సో ఇది వచ్చేసి 150 మేడం ఇది అక్కడ చెప్పినట్టు ఇది. ఓకే. ఇది వచ్చేసి ఇది మన కలకత్తా మాల్ మేడం, బయట నుంచి తెప్పించింది. సో కలకత్తా నుంచి వస్తుంది, గుజరాత్ నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది మేడం. ఇది వచ్చేసి 155 మేడం ఇది. 155 విత్ ట్యాప్ మేడం. చాలా బాగుంది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి, మిగతా 2 రకాలు అయిపోయాయి. షేప్ కూడా మంచి బిందు షేప్ వచ్చింది. అవును మేడం, ఇది చాలా వాటర్ చల్లగా అయితే మంచిగా. విత్ ట్యాప్ 155 రూపీస్ మేడం. ఓకే. అంటే మనకి కుండలను బట్టి కూడా వాటర్ కూల్ అయ్యేది అలా అవును ఉంటుంది, మట్టిని బట్టి ఇది డిపెండ్ అవుతుంది మేడం. ఓకే. దీంట్లో ఎక్కువ కూల్ అవుతాయి. అవును, మన తెలంగాణలో కూడా మన ఒక దగ్గర నుంచి తెచ్చిన వాటర్ కుండ ఒక తీరు వేడి చల్లగా అవుతుంది, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గర చల్లగా అవుతాయి. ఓకే. ఇది వచ్చేసి 350 మేడం ఇది. 350 అంటే ఇది కూడా కొద్దిగా పెద్ద సైజ్ మేడం. చలివేంద్రానికి వాడుకుంటారు, ఇళ్ళలో కూడా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు వాడుకుంటారు. ట్రెడిషనల్ పెయింటింగ్స్ మేడం, మామూలుగా రెగ్యులర్ మోడర్న్ పెయింటింగ్ కాకుండా ఇది పెళ్లి కుండల్లా వాడతారు. దీని ప్రతిదానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. దీన్ని మల్లన్న మంత్రం అంటారు మేడం. సో ఇక్కడ పెళ్లి కొడుకు, పెళ్లి పిల్లగాడు,
తర్వాత వచ్చేసి బాసింగాలు, తెలంగాణలో బాసింగాలు కట్టుకుంటారు. ఓకే, కుండలో మనకి ఎన్ని వెరైటీస్ ఉంటాయి. వచ్చేసి ఇక్కడ ఇది పువ్వు, సో ఇక్కడ వచ్చేసి శంఖము, సో ఇది వచ్చేసి ఇస్తరాకు, సారీ మన ఇది వేసుకునే చాప. సో దీన్ని ట్రెడిషనల్ పెయింటింగ్ అంటారు. సో మోడర్న్ పెయింటింగ్ ఎన్నున్నా కూడా పెళ్లికి వచ్చే వరకు, ఇంట్లో శుభకార్యాలకు వచ్చే వరకు ట్రెడిషనల్ పెయింటింగ్ కుండలు వాడతారు. సో మేము ఇక్కడ ఈ పెళ్లి కుండలకు సప్లై చేస్తాం మేడం ఇది. సో ఇది ఒక సెట్, ఈ రెండు ఉంటాయి. దాంతో పాటు దీన్ని గరిగముంత అంటారు. సో మా మోడర్న్ పెయింటింగ్స్ ఉన్నాయి, ఆ పిక్స్ కూడా మీకు ఇస్తాను మేడం. సో మీరు అంటే సరే మనకి ఎంత పడుతుంది సార్ సైజెస్? ఇది పెళ్లి కుండలు మేడం, జనరల్ గా కట్నం అని పెడతారు. మాకు 800 నుంచి 1000 దాకా తీసుకుంటాం మేడం. సైజ్ బట్టి డిజైన్ బట్టి ఉంటుంది తీసుకుంటాం. అంటే ఇది ప్రైస్ అని కాదు, శుభకార్యానికి ఇస్తాం కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ తోటి వాళ్ళు ఎంత ఇచ్చేదో వాళ్ళ ఇష్టం, అంటే మీరు డిమాండ్ అనేది చేయరు. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పూజా స్టాల్ వాళ్ళు కూడా తీసుకుపోతారు మేడం. ఈవెంట్ మేనేజర్లు కూడా ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు ఈవెంట్లు చేస్తారు కదా మేడం. సో ఈవెంట్ మేనేజర్లు కూడా ఈ ట్రెడిషనల్ పెయింటింగ్ మా దగ్గర యూనిక్ అన్నమాట. బాగుంది. సో ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటది అనమాట. అంటే ఇవి మనకి సేల్ ఇంత ప్రైస్ అనేది ఉండదు, మనకి డిజైన్ వాళ్ళని దాన్ని బట్టి ఉంది. బాగుంది సార్, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది 100 సంవత్సరాలుగా ఇదే పెయింటింగ్ కొనసాగుతుంది, మేము కూడా దీన్ని కొనసాగిస్తున్నాం మేడం ఇది. ఓకే అండి, మనకి పెళ్లిళ్ళకి కావాలి ఎన్ని కావాలన్నా మనకి ఆర్డర్ పైన సరే వెంటనే తయారైతాయి. ఇది పూజా స్టోర్ వాళ్ళు తీసుకుపోతారు మేడం మా దగ్గర. మామూలుగా ఎవరైనా శుభకార్యం ఉంటే వాళ్ళు తీసుకుపోతారు, ఈవెంట్ మేనేజర్లు కూడా తీసుకుపోతారు. ఇంకోటి ఏంటంటే మా మోడర్న్ పెయింటింగ్స్ ఇప్పుడు మాకు ఆర్డర్ లేదు కాబట్టి మేము చేయలేదు మేడం. మీకు అంటే ఇప్పుడు మనకి స్టైల్ గా కుండలు స్టోన్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి, మీకు పిక్ షేర్ చేస్తాం మేడం. ఓకే అంటే ఆర్డర్ పైన చేసేస్తాం. ఆర్డర్ పైన చేస్తాం. ఓకే.